యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండ చేయును, పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండ చేయును. శాంతియుతమైన జలములకు, శాంతియుతమైన జలములకు నన్నాయనే నడిపించును, నన్నాయనే నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి పూట మనకు బాగా తెలిసిన వాక్యం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రియులారా, చూడండి, వాక్య భాగంలో దేవుడు చక్కటి వాగ్దానాన్ని తన ప్రజలకు ఇస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది, ఆయన చేతుల మీద, అరచేతుల మీద ఆయన మనల్ని చెక్కుకొని ఉన్నాడట. వాస్తవంగా కొంతమంది అధికారుల చేతుల్లో మెదులుతూ ఉంటారు, బలవంతుల చేతిలో కదులుతూ ఉంటారు, బలవంతులు, శక్తివంతులు, సామంతులైన వారి చేతులు బ్రతుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని చేతిలో మనం చెక్కబడడం అనేది విశేషం. ఎందుకంటే మనుషులు శాశ్వతమైనటువంటి వారు కాదు. ఏ నరుడు కూడా ఈ భూతలాన్ని స్వతంత్రించుకొని ఈ భూతలంపై శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి ఏ వ్యక్తి కూడా లేడండి. మరో మాట చెప్పాలి, వాళ్ళకి ఇష్టకరంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని ప్రేమించవచ్చు, ఆ తర్వాత మనం త్రోసివేయవచ్చు. మనుషుల చేతుల్లో ఉన్నంత మాత్రాన మనం ధైర్యంగా ఉండగలుగుతాము అని మనం నిక్కచ్చగా చెప్పలేని పరిస్థితులు. ఈరోజు అభిమానించిన వాళ్ళు రేపటి రోజు అవమానించవచ్చు. ఈరోజు పువ్వులు చల్లిన వాళ్ళు రేపు రాళ్ళు రువ్వవచ్చు. మనుషుల మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. కానీ దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఆ దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయండి. పరిశుద్ధ గ్రంథంలో మనం కీర్తనలు 16వ కీర్తన 11వ చరణంలో మనం చదివినప్పుడు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ చూడండి, ఆయన చేతిలోనట మనం ఉంటే ఆయన చేతిలో ఉన్న ఈ నిత్య సుఖములను మనం అనుభవించవచ్చట. సుఖంగా బ్రతకడం తప్పు కాదు, సుఖభోగం ఆశించడమే తప్పు. ఈ సుఖము భోగం కాకూడదండి. మనకు కావలసినంత, మనకు ఉండవలసినంత ఉండి మనం సుఖంగా బ్రతకడం తప్పేమీ కాదు. మంచి వసతులు కలిగిన బ్రతుకు బ్రతకడం, నలుగురిలో ఘనతగా నిలిచి ఉండడం,
ఒక విలువ కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని ఆపాదించుకోవడం తప్పేమీ కాదు. దేవుని నేను నమ్ముకున్నాను, అందుచేత పేదవాడిగా బికారిగా భిక్షమెత్తుకుని బ్రతకాలి అని దేవుడు ఆశించి మనకు అనుగ్రహించలేదు. దేవుడు మనల్ని తలగా ఉంచుతానన్నాడు. దేవుడు మనల్ని పైవానిగా చేస్తానన్నాడు. నా మాట వింటే శ్రేష్టమైన పదార్థములను భుజింపనిస్తాను అన్నాడు. తరతరాల దీవెన మనకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఇవన్నీ ప్రభు మనకు అనుగ్రహించిన లేఖనాలు కదా. సుఖంగా ఉండడం తప్పేమీ కాదు. ఈ నిత్య సుఖము అంటే కొంతకాలం ఉండి కొంతకాలం కనబడకుండా, కొంతమంది చెప్తుంటారు కదండి, ఏమండి మా తాత రోజుల్లో అట్లా ఉండేవాళ్ళమట, మా నాన్న ఉన్నప్పుడు ఇట్లా ఉండేదట, ఇప్పుడు మా పరిస్థితులు అట్లా లేవు. అలా కాదు. నిత్యము ఒక సుఖముతో, సంతోషంతో, ఆనందంతో బ్రతికే బ్రతుకు ఆయన చేతిలోనే ఉంటుంది. ఎందుకు అంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు గనుక చాచిన ఆ చేతిని ఎప్పుడు మరలా ఆయన వెనుకకు తీసేవాడు కాదు. మనుషులు అనుకోండి, కొంతకాలం మనతో ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు కూడా కాలగమనంలో కలిసిపోతారు. కానీ మన ప్రభు కాలగమనంలో కలిసిపోయేవాడు కాదు. మన దేవుడు కొంతకాలమే ఉండి ఆ తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన మనకు దూరమైపోయేవాడు కాదు. ఆయన నిత్య సజీవుడు. ఎప్పుడు కూడా ఆయన సజీవుడే. అసలు సజీవుడు అంటేనే నిత్యముండువాడు గనుక ఆయనకి మరణం లేదు. ఆయన ఎప్పుడు కూడా మనకు దూరమయ్యేవాడు కాదు. ఆ చేతిలో మనకు నిత్య సుఖములు. నా ప్రియ సహోదరులారా, ఈరోజున అనేక మంది ఈ సుఖ జీవితాన్ని కోల్పోయిన వారే కన్నీళ్లు కార్చుచున్న అనుభవాలు మనకు తెలుస్తాయండి, కనబడుతాయండి. సుఖం ఉండదు. ఇంకా నేను విశదీకరంగా చెప్పాలంటే ధనం ఉంటుంది, సుఖం ఉండదు. ఉద్యోగాలు ఉంటాయి, సుఖం ఉండదు. పిల్లలు ఉంటారు, సుఖం ఉండదు. ఇల్లు వాకిళ్ళు ఉంటాయి, సుఖం ఉండదు. అయితే దేవుని చేతిలో మనం ఉంటే ఇవి ఏవి మనకు అంతగా లేకపోయినప్పటికీ మనం సుఖంగా బ్రతకవచ్చు. మనం చేసే చిన్న పనిలో మనకు సంతృప్తి కలుగుతుంది. మనకున్న చిన్న వ్యాపారంలో మనకు రాబడి ఉంటుంది. ఏనాడు ఆకలితో మనం పడుకోకుండా సంతోషంగా, సమాధానంగా, ఆహ్లాదకరమైన బ్రతికే ఆ వ్యక్తిత్వాన్ని ప్రభు మనకు ప్రసాదిస్తాడు. నిత్య సుఖములు ఆయన చేతిలో ఉన్నాయి గనుక ఆయన మనల్ని తన చేతిలో చెక్కుకొని ఉన్నాడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టమవుతుంది. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. అది సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం గమనించినప్పుడు, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. చూడండి, ఆయన చేతిలో రాజు హృదయం ఉందంట. ఆ రాజు హృదయాన్ని ఆయన చిత్తవృత్తి ప్రకారం ఆయన త్రిప్పుతాడు, మలుస్తాడు. అవునండి, మన హృదయం ఆయన చేతిలో ఉండాలి. అప్పుడు దేవుని చిత్తానుసారంగా ఆ హృదయం మార్చబడుతుంది. ఇంకొక వాక్యం మనకు బాగా తెలుసు, మీ ధనము ఎక్కడ ఉండునో మీ మనస్సు, మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అనే వాక్యం మనం చదువుతాము. మన హృదయం ధనం చేతిలో ఉంటే, మన హృదయం జనము చేతిలో ఉంటే వాళ్ళు ఎలా చెప్తే మనం అలా నడుస్తాము. ధనము ఎలా త్రిప్పితే మనం అలా త్రిప్పబడతాం. ఈరోజు నేను కొత్తగా చెప్పాలన్నా మీకేమన్నా, కొంతమంది ధనాపేక్ష కలిగిన వాళ్ళే కనబడతారు. మరి కొంతమంది మనుషులు ఎలా మార్చితే, ఎలా వాళ్ళని నడిపిస్తే అలా నడిపించబడతారు. ఇక దేవునికి ఇది విరోధమైన కార్యము, మనం చేయకూడదు కదా, మనం వెళ్ళకూడదు కదా, మనకు ఉండకూడదు కదా అనే వివేకం ఉండదండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చేయాలి. వీళ్ళు వాళ్ళని సంతోషపరుచుకుంటూ బ్రతకాలి. దేవుడు సంతోషపడకపోయినా పర్లేదు, ఆయన నచ్చకపోయినా మెచ్చకపోయినా పర్లేదు, వీళ్ళకి దేవుడితో పని లేదు, మనుషుల్ని సంతోషపరుచుకుంటూ తిరుగుతారు. అయితే మన హృదయము ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన చిత్తవృత్తి ప్రకారం, ఆయన చిత్తానుసారంగా ఆ హృదయాన్ని త్రిప్పుతాడు. ఎప్పుడు మనం ఏది ఆశించాలనో ఆయన నేర్పిస్తాడు. ఎప్పుడు మనం ఏది అవలంబించాలనో ఆయన మనకు బోధిస్తాడు. మనం ఎలా బ్రతకాలి, ఎలా మనం సంచరించాలి, ఎలా మన జీవితాన్ని మనం మలుచుకోవాలనేది ఆయన మన మెత్తని హృదయం అనే పలక మీద ఆయన వ్రాస్తాడు. అప్పుడు ఆ వ్రాతలు మన జీవితాన్ని మలుస్తాయి, మన జీవితాన్ని కట్టి లేపుతాయి, మన బ్రతుకుని సాక్షార్థమైన బ్రతుకుగా తీర్చిదిద్దుతాయి.
హృదయం అనే పలక మీద వ్రాయబడిన ఆ శాసనములను మనం నెరవేర్చగలుగుతాము, అవలంబించగలుగుతాము. కనుక మన హృదయము ఆయన చేతిలో ఉండాలి. నేను ఊరికనే సరదాగా చెప్తున్నానండి. కొంతమంది యవనస్తులు చూడండి, మనసు ఇచ్చేసానండి అంటుంటారు. అప్పుడేమైంది అంటే, నా మనసు నాలో లేదు, నా మనసు వాళ్ళకి ఇచ్చేసాను, అంచేత వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సి వస్తుంది అంటుంటారండి. మరి అదే మనసు దేవునికి ఇస్తే, నీ మనసు నీలో కాకుండా, నీ హృదయం నీలో కాకుండా దేవునికి ఇస్తే, ఆయన ఏం చెప్తే అది చేయగలుగుతాము, ఆయనకి ప్రీతికరమైన బ్రతకగలుగుతాము, ఆయనతోనే మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతాము. గనుక మన హృదయం ఆయన చేతిలో ఉండాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఇక్కడ మనం ఒక కిరీటం లాగా ఉంటామట ఆయన చేతిలో. అంటే ఆ కిరీటం అనేది విజయానికి, ఘనతకి సూచన కదా. మనం ఎలా ఉంటామో ఆయన చేతిలో అంటే ఒక కిరీటం లాగా. తల్లిదండ్రులైన వాళ్ళు తనను సంతోషపరిచే బిడ్డలను గురించి చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు? దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అయ్యా, దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం అండి అని చెప్తుంటారు. నిజమే. మనం ఆయన చేతిలో ఎలా ఉండాలి అని అంటే ఒక కిరీటం లాగా, ఒక బహుమానం లాగా, లేక ఒక ఘనతగా మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన చేతిలో ఒక కిరీటం ఉంది. ఆ కిరీటానికి ఎంత విలువ ఉంటుందో ఎప్పుడో యేసన్న గారు చెప్తుంటే విన్నాను. ఆయన జపాన్ వెళ్ళి స్వార్థ పరిచర్య ముగించుకొని వచ్చిన తర్వాత యేసన్న గారిని ఒక మీటింగ్కి వెళ్ళాడంట. ఆ ప్రాంతంలో సేవ చేసే ఒక సేవకులు యేసన్న గారిని కలిశారు. పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ పాస్టర్ గారు యేసన్న గారితో మాట్లాడుతూ, యేసన్న గారు ముఖం చూడట్లేదట, యేసన్న గారు జోబు వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసన్న గారు, ఏంటి బ్రదర్ జోబు వైపు చూస్తున్నారు ఏంటంటే, ఆ పెన్ జపాన్లో తెచ్చుకున్నారు కదా అన్నాడట. అప్పుడు యేసన్న గారు అన్నాడట అని నవ్వి, సరే 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 అని మళ్ళీ మాట్లాడుతుంటే, ఎంతసేపటికి ఆ పాస్టర్ గారికి యేసన్న గారు జోబు మీదే ఉందంటే దృష్టి. వెంటనే యేసన్న గారు ఆ పెన్ తీసి ఆయనకి ఇచ్చి, బ్రదర్ మీరు ఉంచుకోండి అంటే ఆయన ఎంత సంబరపడిపోయాడు. వాస్తవంగా యేసన్న గారు చెప్పాడు, అది నేను జపాన్లో కొన్న పెన్ కాదు, అది 15 రూపాయలు ఇచ్చి ఇక్కడే కొన్నా. అంటే యేసన్న గారి జోబులోకి ఆ పెన్ వచ్చేసరికి దానికి ఘనత వచ్చింది. అది ఇక్కడ కొన్న పెన్నేనైనా యేసన్న గారి జోబులో ఉండేసరికి, యేసన్న గారు ఇంటర్నేషనల్ స్పీకర్ కదా, ఆయన జపాన్ వెళ్ళొచ్చాడు కదా, అక్కడే ఉంటుంది, అక్కడే కొనుక్కొని వచ్చి ఉంటాడు అని, అది 15 రూపాయల పెన్నేనైనా దానికి ఎంత ఘనత వచ్చేసిందో. అలాగైతే మన దేవుని చేతిలో ఉంటే మనకి ఎంత ఘనత ఉంటుంది? మనం దేవుని చేతిలో ఉంటే మనం చూసేవాళ్ళు ఎలా చూస్తారు? తృణీకరింపబడిన వాళ్ళగా కాదు, లేకపోతే దేనికి పనికిరాని వ్యక్తులుగా మనల్ని చూడరు. మనం శక్తి కలిగిన వ్యక్తులుగానే ఉంటాము. ఆ ఘనత మనకు ఉంటుంది, ఆ విలువ మనకు ఉంటుంది. ప్రపంచంలో ఈ రోజున ఒక విలువను సంతరించుకొని విలువైన బ్రతుకుతూ దేవునికి మహిమకరముగా నిలిచే వ్యక్తే క్రైస్తవుడు. ప్రపంచంలో క్రైస్తవునికి ఆ ఘనత ఉంటుంది. తెలివితేటలను బట్టి కానీ, విజ్ఞానాన్ని బట్టి కానీ, వివేకమును బట్టి కానీ, ఆలోచన శక్తిని బట్టి కానీ దేవుడు ఆ ఘనతని క్రైస్తవునికి ఇచ్చాడు. ఆయన చేతిలో ఉన్న ప్రజలకి ఆ ఘనతను ప్రభు అప్పగించాడు. నా ప్రియ సహోదరులారా, మనం ఆయన చేతిలో అలా ఉంటాము. ఘనతాస్పదముగా దీవెనకరమైన బ్రతుకుతూ మనం నిలవగలుగుతాము. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. అదేంటంటే, మనము ఆయన చేతిలో ఉన్నాము గనుక నిత్య సుఖములు మనకు కలుగుతాయి. మన హృదయము ఆయన చేతిలో ఉంటే ఆ హృదయం ఆయన చిత్తవృత్తి ప్రకారం తిప్పబడుతుంది. 3వది, ఆయన చేతిలో ఘనత ఉంది. కిరీటంలాగా మనం ఆయన చేతిలో ఉంటాము. మరి ఇలాంటి బ్రతుకు మనకు కావాలి అనంటే మనం ఆశించాలి. నేను నీ చేతిలో ఉండాలి ప్రభువా,
నేను మనుషుల చేతిలో కాదు, అధికారుల చేతిలో కాదు, లోకం చేతిలో కాదు, నేను నీ చేతిలో ఉండాలి అని ఆశిస్తాము. మరొక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడమైన ప్రభువా మీకు వందనాలు. మేము మీ చేతిలో ఉండాలి. మీ చేతిలో ఉన్నప్పుడు కలిగి ఆశీర్వాదాలు ఏంటో మేము ధ్యానించుకుంటూ వచ్చాము. నిత్య సుఖములు కలిగి నీ చేతిలో నా తండ్రి మా హృదయాన్ని ఉంచుకొని నీ చిత్త వృత్తి ప్రకారం నడిపించబడుతూ నీ చేతిలో ఉన్న ఘనతను ఆపాదించుకొని మీ కొరకై సాక్షిగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవించి తీర్మానం చేసుకుంటున్న ఒక్కొక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతా మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.